శిఖర ప్రతిష్టాపన కాలేదు కాబట్టి అందుకొరకే రామచంద్ర స్వామిని ప్రతిష్టాపన చేసుకొని. హలో ఫ్రెండ్స్, నిజామాబాద్ డిస్టిక్లో డిస్పల్ మండల్లో ఫేమస్ ప్లేస్ కిల్లా రామాలయం. అక్కడికి మేము రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇదే మా ఫస్ట్ రైడ్ ఫ్రెండ్స్. అందరూ లాస్ట్ వరకు చూసేయండి ఎలా ఉందో. కిల్లా రామాలయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రైడ్ అయితే స్టార్ట్ చేసేసినాం. వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇదే కిల్లా రామాలయం టెంపుల్. గ్రీనరీగా మొత్తం. ఇది కిల్లా రామాలయం. కిల్లా మొత్తం రాళ్లతో చేయబడింది. ఇక్కడ మనం నిల్చున్నాం. ఇక్కడ నుంచి ఆ బావి కనిపిస్తుంది. రాళ్ళు కానీ కాయిన్స్ కానీ కరెక్ట్ ఇక్కడ నుంచి వేస్తే అలా పడితే అనుకున్నవి జరుగుతాయని ప్రజల నమ్మకం. ఫ్రెండ్స్, అక్కడ కనిపిస్తున్న మండపంలో అప్పట్లో శ్రీ సీతారామస్వామి కళ్యాణం అక్కడే చేసేవారు. ఇక్కడ ఒక కళాకారుడు ఒంటి చేతితో చెక్కబడింది. కళాకారుడు ఆ లాస్ట్ నుంచి చెక్కుతూ వచ్చి ఇక్కడ పైన ఒక శిల్పం కరెక్ట్ రాలే అని మళ్ళీ ఎక్కి చెక్కుతూ ఉండగా కాలు జారి కింద పడి మరణించాడని ఊళ్ళో వాళ్ళు తెలిపారు. ఇక్కడే ఆయన యొక్క శిల్పం చేశారు. ఓకే ఫ్రెండ్స్, మనం గుడి పైన ఉన్న శిల్పాలని చూసేద్దాం. ఆలయం యొక్క ప్రత్యేకత, అప్పట్లో కాకతీయులు కింద కనిపిస్తున్న తెల్లరాతి పైన కనిపిస్తున్న నల్లరాతి ఎందుకు నిర్మించారంటే ఇది చలికాలం లోపల వెచ్చగా ఉంటుంది టెంపుల్ లోపల. అలాగే ఎండాకాలం ఎంత ఎండలు ఉన్నా కానీ లోపల చల్లగా ఉంటుంది. ఆలయం గురించి పంతులు గారు మనకి వివరంగా వివరించారు. డిచ్పల్లి కిల్లా రామాలయం, దీనిని పూర్వము దీక్షానగరం కూడా పిలుస్తారు, కానీ మళ్ళీ దీన్ని డిచ్పల్లిగా మారడం జరిగింది. ఒకప్పుడు ఇక్కడ గ్రామము ముందు ఉండేది. ఆ గ్రామము కొన్ని కాలానికి వెళ్ళిపోయింది కాబట్టి అప్పుడు ఇక్కడ ఒక కారాగ్రామం అనేది ఉండేది. ఈ యుద్ధాలకు సంబంధించిన అన్ని ఆయుధాలు అవి తయారు చేసేవారు. తర్వాత కాలక్రమేణా అది నశించిపోయింది కాబట్టి మళ్ళీ ఆ గ్రామం వెళ్ళి మళ్ళీ ఈ గ్రామానికి మళ్ళీ ఇప్పుడు డిచ్పల్లి గ్రామంగా మనకు ఇక్కడ వెలిసింది. కాకతీయ రాజులు ఎక్కువగా శివ ఆలయాలు నిర్మిస్తారు, కానీ ఇక్కడ విష్ణు ఆలయం నిర్మించారు. దేనికి అంటే త్రేతాయుగంలో సీతారామచంద్ర స్వామి అమ్మవారిని వెతుక్కుంటూ ఇక్కడికి దక్షిణ భారతానికి వచ్చాడని చెప్పి ఆ స్థలం
స్థల పురాణం చెబుతోంది. అది నమ్మే మన కాకతీయ రాజులు శివాలయాలు కాకుండా విష్ణు ఆలయానికి పూనుకున్నారు. ఈ విష్ణు ఆలయాన్ని కట్టారు, కానీ మా మధ్యలో వారికి ఏమీ ఇబ్బంది వచ్చిందో తెలియదు, కానీ గుడిని మధ్యలోనూ ఆపేయడం జరిగింది. ఈ మధ్యలో ఆపేయడం వల్ల శిఖరాన్ని మొత్తంగా పూర్తి కాలేదు, శిఖర నిర్మాణం కాలేదు, అట్లాగే విగ్రహ ప్రతిష్టాపన కాలేదు. ఎక్కడైతే శిఖర ప్రతిష్టాపన ఉంటుందో అక్కడే విగ్రహ ప్రతిష్టాలు చేస్తారు, కానీ లోపల గర్భగుడిలో మనకు స్వామివారికి పీఠాన్ని ఏర్పాటు చేశారు, కానీ విగ్రహ ప్రతిష్టాపన చేయలేదు, శిఖర ప్రతిష్టాపన కాలేదు. కాబట్టి అందుకొరకే ఇది విగ్రహ ప్రతిష్టాపన కాలేదు. అందుకొరకు ఇక్కడ సీతారామచంద్ర స్వామిని ప్రతిష్టాపన చేసుకొని అప్పటి నుండి రోజు కూడా ధూపదీప నైవేద్యాలతో స్వామివారిని రోజు కూడా కొలుస్తున్నాము. ఎవ్రీ ఇయర్ శ్రీరాముల వారి వివాహపు రోజు ఈ రథం ఊరేగింపు జరుగుతుంది. అలాగే ఇక్కడ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మండపం ఉంది. ఈ గ్రామంలో ఉన్నవారు ఇక్కడ కళ్యాణాలు జరుపుకుంటారు. ఇది ఫ్రెండ్స్ కిల్లా రామాయణం యొక్క ప్రత్యేకత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.